హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా. ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ కి నేనైతే ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నాను. క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ అని ఇప్పుడు యూట్యూబ్ లో చాలా ట్రెండ్ అవుతుంది కదా, అదే అండి మన భాషలో హనీ కేక్. ఏ పేరైనా పెట్టుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఆ రెసిపీ అయితే చేయబోతున్నాను. దానికోసం 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఇంట్లో ఒక కోడిగుడ్డు, బ్రెడ్ ప్యాకెట్ అండ్ షుగర్ అండ్ మిల్క్, ఈ 4 ఐటమ్స్ తో పడితే హనీ కేక్ అయితే సూపర్ గా చేసేయొచ్చండి. ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తాను, ఎలా వస్తుందో చూద్దాం. వచ్చేసేయండి. అండ్ మర్చిపోకండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. షుగర్ అయితే 3 కప్స్ తీసుకోవాలి. 3 కప్స్ తీసుకున్న తర్వాత దీన్ని మంచిగా మొత్తం కరిగేంత వరకు కరిగి మనకి గోల్డ్ కలర్లోకి వచ్చేయాలి. సో ఇలా మంచిగా కరిగేంత వరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఫస్ట్ ఇది రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. మెయిన్ దాని కదా ఇదే హనీ, షుగర్తో హనీ. చూడండి ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇలా కంప్లీట్గా ఇంకొంచెం మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి. ఆబ్జెక్ట్ కలర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది కదా, దీన్ని పక్కకు పెట్టేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం మిక్సీ జార్లోకి 4-5 బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక ఎగ్ అయితే బీట్ చేసి అయితే ఇందులోకి వేసేసుకోవాలి. మనం ఎక్కువ బ్రెడ్ పీసెస్ తీసుకుంటే 2 eggs అలా అయితే తీసుకోవచ్చు. నేను 3-4 తీసుకున్నాను కాబట్టి 1 egg అయితే ఎనఫ్. నెక్స్ట్ ఇందులోకి షుగర్ కావాలి అంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ అయితే నేను షుగర్ వేసాను కొంచెం స్వీట్నెస్ కోసము. అండ్ నెక్స్ట్ మిల్క్ కూడా ఇందులో యాడ్ చేయాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలి అన్నమాట. దీన్ని మొత్తం మంచిగా స్మూత్గా మిక్స్ చేసుకొని ఇంతకుముందు మనము క్యారమెల్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి అయితే ఈ బ్యాటరీని మొత్తం పోసి ట్యాప్ చేసేసుకోవాలి బౌల్ని. నెక్స్ట్ మన దగ్గర ఓవెన్ లేదు కాబట్టి నేనైతే ఇలా ఒక స్టీల్ కడాయిలోకి వాటర్ తీసుకొని అందులోకి డైరెక్ట్ ఈ బ్యాటరీ ఉన్న బౌల్ని అయితే అందులో పెట్టేశాను. నేను ఎలాంటి సపోర్ట్ కూడా పెట్టలేదు వాటర్లో, డైరెక్ట్ వాటర్లోనే పెట్టేసా. దానిపైన ఒక గట్టిది పెట్టి ఎయిర్ పోకుండా అయితే ఒక 15 to 20 minutes అయితే బేక్ చేశానన్నమాట. పర్ఫెక్ట్గా అయితే బేక్ అయింది. వస్తుందో రాదో అని చెప్పి నేనైతే భయపడ్డాను, కానీ కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇంకా క్యారమెల్ మొత్తం అయితే కరిగిపోయింది, అదే హనీ మొత్తం అయితే దీనిపైకి అయితే వచ్చేసింది. ఆల్రెడీ వాటర్ ఫామ్ అయిపోయింది. ఇంకా చూసేయండి, రివర్స్ చేసేస్తున్నాను. ఎన్విగా అయితే ప్లేట్లోకి అయితే వచ్చేసింది అనమాట. నేనైతే ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అనుకోలేదు. మధ్యలోనే నాకు ప్రాసెస్ అంతా ఫెయిల్ అయిపోయింది అనిపించింది, కానీ ఇట్లా ట్యాప్ చేసుకొని వదిలేసరికి ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో 2-3 బ్రెడ్ పీసెస్ ఉన్నా కూడా ట్రై చేయండి, చాలా సూపర్గా వస్తుంది. కావాలంటే మనం సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే నేనైతే న్యూ ఇయర్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. న్యూ ఇయర్ కోసం అని కాదు, నార్మల్గా ఈ కేక్ అయితే ప్రిపేర్ చేశారన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.